సో లాట్ ఆఫ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఇక్కడికి ఇచ్చేశారు అండ్ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్నిట్లో కూడా ఓటుకు సంబంధించి అవేర్నెస్ క్యాంపెయిన్స్లో పార్టిసిపేట్ చేశారు, ఎలక్యూషన్స్లో పార్టిసిపేట్ చేశారు, ఎస్ఆర్ రైటింగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. Am I right? Say yes or no. Yes. సో ఎంతమంది మనం ఓటు వేస్తూ మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఎన్లైట్ చేస్తూ అవేర్నెస్ చేస్తున్నాం? మే రిక్వెస్ట్ రెస్పాండ్ ప్లీజ్. ఓకే, చాలా ఫ్యూ మెంబర్స్ మాత్రమే. ఓకే, కానీ మనం ఓటు వేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో మన ఫ్యామిలీ మెంబర్స్ని, ముఖ్యంగా మన గ్రాండ్ పేరెంట్స్తో సహా అందరినీ కూడా ఎనలైట్ చేయవలసినటువంటి బాధ్యత మన అందరిది కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఓటు ప్రాపర్గా ఉపయోగించుకొని మనమందరం మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చేందుకు మనం అందరం కూడా కృషి చేద్దాం. ఖచ్చితంగా సాధ్యపడుతోంది. చరిత్ర చదివినటువంటి మనం చరిత్రలు సృష్టిద్దాం. మన భారతదేశం మనకి అంత చక్కటి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ స్కీమ్స్, పాలసీస్, లా అండ్ ఆర్డర్స్ అన్నీ కూడా చాలా చాలా ఫేవర్గా ఉంటూ ఉన్నాయి. సో మనం అందరం కూడా ప్రాపర్గా యూటిలైజేషన్ చేసుకొని మన భారతదేశాన్ని మరి ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో మనం నిలిపేందుకు మన వంతు మనం కృషి కేవలం చేయాలి అంటే అది ఓటు వలన మాత్రమే సాధ్యపడుతోంది. ఎస్, రైట్ టు ఓట్. చూడు తందనాన తాన హంసలాగా వంశధార ఎగిసి పరవళ్ళు చూడు తందనాన తాన గల్లు 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 జోడెడ్ల పరుగు చూడు తందనాన తాన హంసలాగా వంశధార ఎగిసి పరవళ్ళు చూడు తందనాన తాన పచ్చనైనదమ్మాయి కోనసీమ కొండపల్లి బొమ్మాల పల్లె భామ పచ్చనైనదమ్మాయి కోనసీమ కొండపల్లి బొమ్మాల పల్లె భామ సోకు చూసి చిన్నబోయి చందమామ గల్లు 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 జోడెడ్ల పరుగు చూడు తందనాన తాన హంసలాగా వంశధార ఎగసే పరవళ్ళు చూడు తందనాన తాన
Thank you very much. Round of applause, everybody. Put your hands together. 16th National Voters Day, My India, My Vote. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ గారికి సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హటియెస్ట్ వెల్కమ్ సార్. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఎవ్రీవన్. ఫార్మర్ సెలక్షన్, yes, we request former state election commissioner Andhra Pradesh Dr. Nimagadda Ramesh Kumar IAS retired. Sir, thank you very much sir for coming here. Round of applause everyone. Put your hands together. Collector and DEO NTR District Dr. Lakshmi Shah IAS garu, sir, heartiest welcome. Former State Election Commissioner Andhra Pradesh Dr. Nimagadda Ramesh Kumar IAS sir, retired. Sir, please come forward and welcome on to the stage. Collector and DEO NTR District Dr. Lakshmi Shah IAS garu, heartiest welcome sir. 16th National Voters Day సందర్భంగా మనమందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యాం. మన భారతదేశంలోనే మన అందరికీ కూడా ఈక్వల్ రైట్ ఉండేటటువంటి ఆపర్చునిటీ, దట్ ఈజ్ ఓట్. ఓట్ అనేది మనందరి రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ, మన బాధ్యతను మనమందరం కూడా నిర్వర్తించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. నౌ మే రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ రైజ్ ఫర్ ద నేషనల్ యాంథమ్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे. गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. Thank you very much. We request respected CS sir to please come forward for the light the lamp. We request all the dignitaries, please join with us. Today we gather here to celebrate 16th National Voters Day, a day that reminds us the power and the responsibility of every citizen's vote. And this day marks the foundation of the Election Commission of India and encourages all eligible citizens, especially the youth, to participate actively in the democratic process. Voting is just, it's not a right. It's not only the right, but it is a duty and the responsibility, and that strengthens our democracy and that gives us the voice in shaping our nation's future. Thank you very much, sir. Now, may I request Chief Electoral Officer, Andhra Pradesh, respected Shri Vivek Yadav IAS garu, so please come forward and address the gathering. Thank you very much. Good morning, everyone. I would like to extend a warm welcome to the chief guest of the National Voters Day celebrations, Shri Vijayanand sir, Chief Secretary to the Government of Andhra Pradesh, and Shri N. Ramesh sir, former State Election Commissioner. I also welcome and congratulate all the awardees and participants in the program today. The Election Commission of India is an independent constitutional body established under Article 324 of the Constitution to prepare and maintain electoral rolls
and conduct free and fair elections in India. Today, the nation is celebrating the 16th National Voters' Day. On this day, the Election Commission of India was established in 1950. You are aware that since 2011, National Voters' Day is being celebrated all over the country on 25th day of January every year. The Commission's objective is to increase enrollment of voters by using this occasion so as to make universal adult franchise a complete reality and thereby enhance the quality of Indian democracy. This year's theme for National Voters' Day is My India, My Vote, with tagline of Indian citizen at the heart of Indian democracy. In our state, we are celebrating the National Voters' Day at all the district headquarters, 175 assembly constituency headquarters, and at 46,397 polling booths. The Election Commission is taking various initiatives to increase the participation of the young electors in electoral process. Till now, the citizen has to wait for attaining the age of 18 years as on 1st January of the year for enrollment as an elector. Now, newly amended law provides an eligible citizen who is going to attain the age of 18 years on any of the subsequent qualifying dates, that is 1st April, 1st July or 1st October, to enroll as a voter. This facilitates the youth to enroll as an elector as soon as he or she attains 18 years as on the above qualifying dates without waiting for year long. I would like to take this opportunity to request all the political parties to appoint booth level agents to work together with the booth level officers during the upcoming special intensive revision of electoral rolls. I would like to extend my appreciation and gratitude to all the officials of electoral administration for discharging their duties to make the error-free electoral roll, conduct of free, fair and peaceful elections. On this day, I appeal to the citizens who have attained the age of 18 years as on the qualifying dates to enroll as voters. Similarly, those who shifted their residence from the address mentioned in the electoral roll to submit Form 8 for address change. In this connection, I inform to all the citizens that mere possession of EPIC card is not a guarantee that you are an elector in the current electoral rolls. I therefore appeal to all the voters to verify their names on the CEO's website and if not found, apply for inclusion online or apply to the concerned BLO. Under the Systematic Voters Education and Electoral Participation Program, the Election Commission of India is taking up various activities such as conducting youth festivals, awareness campaigns in rural and tribal areas, conducting workshops, drawing competitions, organizing special camps, etc. Electoral literacy clubs are established in schools, junior degree colleges and universities. Chunav Pathsala at the polling station level and voter awareness forums have been formed for voter education and electoral participation. On this day, we should take a pledge to commit to enroll in the electoral roll as and when turned 18 years of age and vote in every election without being influenced by considerations of religion, race, caste, community, language or any inducement. Thank you. Thank you very much, sir, for sharing valuable words with all of us. Thank you, sir. Now we have AV of Honorable Chief Election Officer, Election Commission. We request AV, please. Greetings. On the eve of the National Voters' Day, I extend my warmest greetings and heartfelt felicitations to all esteemed electors of our nation. The Election Commission of India was established on 25th January 1950, a day prior to the Republic Day. Every year, we commemorate 25th January as the National Voters' Day, a day dedicated to the electors of our great democracy. The year 2025 has been a year of significant achievements and innovations for the Election Commission of India. In its renewed and dynamic form,
the Commission has not only ensured the accuracy and integrity of electoral rolls and made the voting process more accessible to every elector, but has also effectively addressed electoral challenges, thereby strengthening every stage of the electoral process to make it more robust, transparent, and trustworthy. From the remotest corners of the country to the international arena, the Election Commission has firmly established a strong and impactful presence. During the year, the Commission undertook around 30 major initiatives and ensured their successful implementation as well. Prominent among these were the special intensive revision of the electoral rolls, capacity building of officials through intensive training at the India International Institute of Democracy and Election Management, IIIDEM, New Delhi, under which more than 5,000 BLOs and BLO supervisors from various states and union territories were trained. The launch of the ECI Net application, the introduction of mobile deposit facilities at the polling stations, and the decision to cap the number of electors per polling station at a maximum of 1,200 for voter convenience. Pure electoral rolls are the bedrock of democracy. With this objective, the special intensive revision of electoral rolls was initiated to ensure that every eligible elector's name is included in the electoral roll and that every ineligible name is removed. This exercise has been successfully completed in Bihar and is presently being smoothly conducted in 12 states and union territories of the country. It will soon be rolled out in the remaining states as well. The most compelling testament to the success of the SIR in Bihar was that not a single appeal was filed against the final electoral roll, establishing its sanctity and credibility. Elections conducted on this strong foundation proved historic, recording the highest voter turnout since 1951 at 67.13%, with the women electors registering an unprecedented participation rate of 71.78%. In the year 2025, the Election Commission of India also successfully conducted the vice presidential election apart from conducting several by-elections. Recognizing the imperatives of the digital age, the Commission, in another path-breaking reform, has made all elector services available to citizens on a single platform through the ECI Net application, an initiative that reflects the Commission's technological commitment and administrative competence. Today, India's strong and transparent electoral system has drawn global attention. The entrustment of the chairship of International IDEA to India is a matter of immense pride for all of us, and I felt a profound sense of honor in accepting this responsibility in my capacity as a Chief Election Commissioner of India. Recently, from 21st to 23rd January, the Election Commission of India organized the world's largest international conference on election management and electoral processes. This historic conference was attended by heads and senior officials of election management bodies from around 70 countries, along with ambassadors from several nations. This initiative not only reflects India's and the Election Commission's global commitment, but also firmly establishes its strong leadership on the international stage. I wish to particularly emphasize the role of all electors, especially the young electors. I urge them to vote without fail, to become ambassadors of democracy themselves, and to inspire others to participate in the electoral process. I call upon our young electors to lead the fight against misinformation, disinformation, and false narratives. For this, it is essential that they remain fully informed
about electoral processes and the various initiatives of the Election Commission and actively disseminate accurate information amongst their friends, families, and communities. Electoral literacy clubs established across the country are strengthening democratic consciousness amongst the youth, be it young volunteers going door to door in the remote Attapadi tribal region of Palaghat, Kerala, to raise awareness about elector registration, or the continuous elector awareness activities being conducted in Banmalipur, Khurda in Orissa. This year, the Election Commission of India will launch a dedicated youth-centric program that will provide young citizens with a clear understanding of the electoral process and connect them directly with the Commission's initiative. The first step in the service of the nation is voting. Therefore, every citizen of India who has attained the age of 18 years must enroll as an elector and must exercise their right to vote. The Election Commission of India was, is, and will always stand with its electors. Jai Hind. Thank you very much, sir, for your wishes and guidance. Thank you so much. Now, may I request former State Election Commissioner, Government of Andhra Pradesh, Dr. Nimagadda Ramesh Kumar, IAS, retired, sir. So please come forward and address the gathering. ఈరోజు మనం జరుపుకుంటున్న ఓటర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విజయానంద్ గారు, శ్రీ వివేక్ యాదవ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఆహుతులైన పెద్దలు, జిల్లా కలెక్టర్లు, యువ ఓటర్లకి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు రథసప్తమి కూడా, ఇది చాలా పవిత్ర దినంగా మనం అందరం కూడా పరిగణిస్తుంటాం. నాకు ఓటర్స్ డేతో దీర్ఘకాలమైన అనుబంధం ఉంది. నేను 2009 నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమంలో 2-3 సంవత్సరాలు తప్పితే, మధ్యలో విరామం తప్పితే నిర్విఘ్నంగా దీంట్లో పాల్గొంటున్నా. 2009 నుంచి నేను ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా 2009 నుంచి, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారిగా 2016 నుంచి 21 తర్వాత, ఆ తర్వాత కొంచెం విరామం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఈ సత్సంప్రదాయాన్ని నేను తిరిగి కొనసాగించడం నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే నేను ఈ వ్యవస్థని విశ్వసిస్తాను, ఈ వ్యవస్థని గౌరవిస్తాను. నేను ఈ వ్యవస్థలోని వ్యక్తిని. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా ఈరోజు భారత్ రూపొందించుకోవటం మనం అందరం గర్వించుకోదగిన విషయం. అంతేకాకుండా నిబద్ధతతో, పారదర్శకతతో ఎన్నికలు జరుపుకోవటం, ప్రజాప్రభుత్వాలు ఏర్పరచుకునే సత్సాంప్రదాయానికి మన భారతదేశం ఒక వేదికగా ఉండి ప్రపంచ దేశాలందరినీ కూడా అబ్బురపరుస్తుంది. ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పినట్లు 70 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి మన విశిష్టతని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, నిబద్ధతని, ఎన్నికలు నిర్వహించే విధానాన్ని కూడా శ్లాఘించటం చాలా విశేషమైన విషయం. అంచేత ఈ విజయం ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరిది, ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఈ వ్యవస్థని పారదర్శకంగా ఎన్నికల సమయంలో నిర్వహించే ప్రధానమైన గురుతరమైన బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి ఈ ప్రశంస ఈ వ్యవస్థకి, జిల్లా కలెక్టర్ల వ్యవస్థకి, మీ అందరికీ కూడా చెందుతుంది అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మన ప్రజాస్వామ్య స్వరూపాన్ని, ఈ ప్రయాణం ఎలా కొనసాగింది, ఈరోజు ఎలా ఈ గమ్యం మనం చేరుకున్నాం అనే విషయాన్ని మరొకసారి పునశ్చరణం చేసుకోవటం సముచితం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రధానం. ఎన్నికలకి పౌరులు ప్రధానం. పౌరులు ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రధానం. అంచేత మౌలికంగా రాజ్యాంగపరంగా మార్పు తీసుకురావడానికి ఒక ఆయుధంగా
ఓటు అనేది అంబేద్కర్ గారు రాజ్యాంగపరంగా సృష్టించి ఇచ్చిన ఒక గొప్ప శక్తి. ఇది ప్రజలందరికీ కూడా ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఇది సముచితమైన సగౌరవమైన ఇది ఒక ఆయుధం. దీన్ని సద్వినియోగం కనుక చేసుకున్నట్లయితే వ్యవస్థ బలంగా ఉంటుందని చెప్పడం నిర్వినాశం. అయితే ఈ ప్రయాణం 1952లో ప్రారంభమై ఈ ఎన్నికల ప్రస్థానం 2023 వరకు అనేక మలుపులు అనూహ్యంగా తిరుగుతూ ఈరోజు చేరింది. ఇక్కడికి చేరి వ్యవస్థ బలపడింది. ముఖ్యంగా ఓటు హక్కు గురించి మనకి 3 రకాల హక్కులు ఉన్నాయి. చట్టపరంగా సంక్రమించే హక్కులు, అది చట్ట పరిమితిలో పనిచేస్తాయి. రాజ్యాంగపరంగా సంక్రమించే హక్కులు, అది రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. దాన్ని మనం సాధించుకోవడానికి రాజ్యాంగపరంగా ఉన్న మార్గాలు కూడా ఉన్నాయి, రిడ్యూరిడిక్షన్ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా విశిష్టమైనవి. ప్రాథమిక హక్కులను ఎవరూ హరించలేరు. ప్రాథమిక హక్కులు హరించాలి అంటే దానికి ఒక నిర్దేశించిన విధి విధానం తప్పనిసరి. ఎంత చిన్నవాడికైనా అవి రక్షణగా, ఒక రక్షణ కోటగా ఉన్నాయి. అంచేత ఇంత ప్రధానమైన ఓటు హక్కు అనేది చట్టపరంగా ఉండాలా, రాజ్యాంగపరంగా ఉండాలా, ప్రాథమిక హక్కుగా ఉండాలా అనే చర్చ అనేక సందర్భాల్లో జరగటం, దీన్ని అత్యున్నత న్యాయస్థానాల ముందు ఈ అంశం ఎప్పటికప్పుడు రావటం, అత్యున్నత న్యాయస్థానం ఈ విషయం మీద స్పందించిన విధానం ఈరోజు ఈ వ్యవస్థను బలపరిచింది అని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 1952లో మొట్టమొదటిసారి మనకు ఎన్నికలు వచ్చినప్పుడు ఒక ప్రామాణికమైన ఒక వాద్యం వచ్చింది. పొన్నుస్వామి వర్సెస్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ నమక్కల్. చాలామందికి తెలిసి ఉంటుంది ఇక్కడ ఉన్నవారికి. దాంట్లో ఓటు హక్కు ఎటువంటి హక్కు అనే దాని మీద సుప్రీంకోర్టు ఒక నిర్విధమైన అభిప్రాయం ఇచ్చింది. అప్పుడేం చెప్పారంటే ఇది ఒక చట్టపరంగా సంక్రమించిన ఓటు హక్కు మాత్రమే పౌరుడికి అని చెప్పి భాష్యం చెప్పారు. ఆ రోజున్న పరిస్థితిలో సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని మనం తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదే పొన్నుస్వామి వర్సెస్ నమక్కల్, రిటర్నింగ్ ఆఫీసర్ నమక్కల్లో సుప్రీంకోర్టు 324 అధికరణం ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్కి సంబంధించిన అధికారాలు, విశేష అధికారాలు, విశేష బాధ్యతలు. ఎన్నికల కమిషన్ అంటే అందరూ కలెక్టర్ల వరకు ఎన్నికల కమిషన్కు ఉన్న బాధ్యతలను చివరికి రిటర్నింగ్ ఆఫీసర్సే దాన్ని నిర్వహిస్తారు, మీరందరూ నిర్వహిస్తారు. అంచేత వారి విధి విధానాల్లో ఎవరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఎవరు ఈ పరిధిలోకి చొరబట్టడానికి మేము సహించమని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు ఒక చక్కటి నిర్ణయాత్మకమైన తీర్పిచ్చింది. అది ఎలక్షన్ కమిషన్ బలపడటానికి ఒక చక్కటి పునాది అయింది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఈ పునరావృతమైన ప్రతి ఒక్కసారి సమున్నత న్యాయస్థానం పొన్నుస్వామి వర్సెస్ రిటర్నింగ్ ఆఫీసర్ నమక్కల్ కోర్టు కేసుకే కట్టుబడి ఇంకా దాన్ని బలపరచడానికి పనిచేసింది. ఏసీ జోస్ వర్సెస్ సెవెన్ పిళ్ళై ఒక ప్రధానమైన కేసు. ఇంకా ముఖ్యమైనది టిఎన్ శేషన్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఆయన అధికారాలు కుదించడానికి చేసిన ప్రయత్నాన్ని ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు డివిజన్ బెంచ్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ఆయనకి సాధికారత రక్షణ కూడా కల్పించాయి. ఆ తర్వాత మొహీందర్ సింగ్ గిల్ అనే కేసులో వీటిలో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషనర్కున్న విశేష అధికారాలు, విచక్షణతో కూడిన అధికారాలని మేము తప్పు పెట్టాం, దాన్ని మేము సమర్థిస్తామని చెప్పింది. ఈ ప్రస్థానం 2023లో కేఎం జోసెఫ్ గారి నేతృత్వంలో ఉన్న విస్తృత న్యాయస్థానం తీర్పుతో మరింత బలపడింది. ఈ చర్చకి ఇక తెరబడినట్లే. ఇక మీదట ఎవరు కూడా 324 అధికరణాన్ని కానీ ఎలక్షన్ కమిషన్కున్న విశిష్ట అధికారాలను కానీ ప్రశ్నించే పరిస్థితి అయితే కూడా లేదు. దీనికి పునాది 1952లో ఏర్పడినప్పుడు కొంచెం లోపంగా మనకు కనిపించవచ్చు. ఎందుకంటే చట్ట ప్రకారం వచ్చిన హక్కుల్ని కేవలం చట్ట పరిధిలోనే పరిష్కరించుకోవాల్సి వస్తుంది. ఓటు హక్కు అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ ఇండియా పరిధిలో కనుక ఉన్నట్లయితే పౌరుడికి ఉండే రక్షణ పరిమితం. పౌరుడికి ఏమైనా సమస్యలుంటే కేవలం ఆ చట్ట పరిధిలో
పరిష్కరించుకోవాలి, అంతకుమించి తనకు అవకాశం లేదు. కానీ ఈ విషయం సామాజిక స్పృహ పెరిగిన తర్వాత, ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడిన తర్వాత అనేక సార్లు ఉత్పన్నం అయింది. దీనికి అనేక సందర్భాలు ఉన్నాయి. వీటిల్లో ప్రధానమైంది జ్యోతి బసు వర్సెస్ ఎలక్షన్ కమిషన్, PUCL వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కుల్దీప్ నాయర్ కేస్, తర్వాత MDMK సింబల్ కేస్. ఇవన్నీ ఈ ప్రస్థానంలో భాగమే. ఈ ప్రతి ఒక్క సందర్భంలో కూడా సమున్నత న్యాయస్థానం ఇది కేవలం ఇది చట్టం ద్వారా సంప్రదించిన హక్కు మాత్రమే అని చెబుతూనే వచ్చింది. అయితే PUCL కేసులో మాత్రం అప్పట్లో ఆంధ్ర నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉండే జస్టిస్ వెంకట్రామరెడ్డి గారు, ఆయనతో నాకు కొంత పరిచయం కూడా ఉండేది. ఆయన మాత్రం ఏం చెప్పారంటే, మనం పునఃసమీక్ష చేసుకునే అవసరం ఉంది, దీన్ని చట్టపరమైన హక్కుగా కాకుండా రాజ్యాంగపరమైన హక్కుగా భావించాల్సిన తరుణం వచ్చింది అని చెప్పేసి అభిప్రాయం మాత్రం వ్యక్తం చేశారు. కానీ అది తీర్పులో భాగం కాలేదు. MDMK కేసులో ఈ జిల్లాకే చెందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జె చలమేశ్వర్, ఆయన నాకు కూడా బాగా మిత్రుడు, స్నేహితుడు, ఆయన మైనారిటీ ఒపీనియన్ ఇచ్చాడు. బెంచ్ ఏమో ఇది చట్టపరమైన హక్కు అన్నప్పుడు ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు అని చెప్పి చలమేశ్వర్ గారు తనకున్న ఒక భిన్నమైన వాదన వినిపించారు మొట్టమొదటిసారి. వెంకట్రామరెడ్డి గారి వారసత్వంగా తెలుగువాడిగా ఉన్న సుప్రీంకోర్టు జడ్జి కూడా ఇదే అభిప్రాయాన్ని చేయటం. తర్వాత హర్యానాలో రాజ్బాలా వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు ఆ బెంచ్కి ఈ చలమేశ్వర్ గారే దాంట్లో ఉన్నప్పుడు మెజారిటీ ఒపీనియన్ ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు అని చెప్పాడు. అయితే అంతకుముందు కృష్ణమూర్తి కేసు, వీటిల్లో విస్తృత న్యాయస్థానాల కేసులో ఉన్న దరిమిల దీన్ని ఒక అప్రతిహమైన నిర్ణయంగా చేయడానికి మరొక అవకాశం KM జోసెఫ్ 2023లో అరుణ్ బనర్వాల్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా సంక్రమించింది. ఇదంతా ఎందుకు తెలుసుకోవాలంటే, ఇది మన వ్యవస్థ ఎలా బలపడింది, వ్యవస్థ ఎలా పెరిగింది, వ్యవస్థ ఈరోజు ఎలా చేకూరింది అని చెప్పే వారసత్వం ఎలా వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా జిల్లా కలెక్టర్స్ తెలుసుకోవాలి. అరుణ్ బనర్వాల్ కేసులో వేసిన వాద్యం ఏంటంటే, ప్రజా సంబంధ వాద్యంలో ఎలక్షన్ కమిషనర్ నియామకం పారదర్శకంగా జరగాలి, ప్రభుత్వం చేయకూడదు, ఒక వ్యవస్థాపరంగా చేయాలి అని చెప్పారు. దాంట్లోని జోసెఫ్ గారు సమర్థించడమే కాకుండా ఆ ధర్మాసనం ప్రజలకి ఉన్న ఓటు హక్కు అనేది రాజ్యాంగ హక్కు అని చెప్పారు. మొట్టమొదటిసారిగా అది రాజ్యాంగ హక్కుగా గుర్తించారు 2023లో. ఇక మీదటి ఇది రాజ్యాంగ హక్కే, ఇది చట్టపరంగా ఉన్న హక్కు కాదు. జిల్లా కలెక్టర్గా ఉన్న మీరందరూ కూడా జిల్లా కలెక్టర్లుగా ఉన్న మీరందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే, రాజ్యాంగ హక్కుల్ని మీరు పరిరక్షకులు, రాజ్యాంగ హక్కులని మీరు గౌరవించాలి, రాజ్యాంగ హక్కుల్ని మీరు కాపాడాలి, దాన్ని బలపరచాలి. ఆ బాధ్యత జిల్లా కలెక్టర్ల మీద, జిల్లా యంత్రాంగం మీద, ముఖ్యంగా ఎన్నికలు ఉన్న తరుణంలో నిర్భయంగా ఎటువంటి రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికలు పారదర్శకంగా జరిపే బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. ఆ సందర్భంగా ఇంకొక జడ్జి గారు జస్టిస్ రస్తోగి, ఆయన ఏకంగా ఇది నేను సంతృప్తి చెందటం లేదు, ఇది కేవలం రాజ్యాంగ హక్కు, దీన్ని నేను ప్రాథమిక హక్కుగా భావిస్తానని చెప్పేసి అన్నారు. ఉదాత్తమైన భావన చూడండి, వాళ్ళు ఎంత ఉదాత్తంగా సముచిత న్యాయస్థానం ఈ ఓటు హక్కు గురించి స్పందించింది. అయితే నా ఉద్దేశంలో ప్రాథమిక హక్కుగా ఎన్నికల హక్కుని, ప్రజలకున్న హక్కుని గౌరవించిన దాని వలన ప్రత్యేకమైన హక్కులు ఏమీ కలగవు. ఎందుకంటే ఒకసారి ప్రాథమిక హక్కులు కనుక ఏర్పడితే న్యాయస్థానాలు విధిగా ప్రతి ఒక్క రిట్ పిటిషన్ని స్వీకరించాల్సి వస్తుంది. వేలాది లక్షలాది కేసులు న్యాయస్థానాల ముందు కనుక ప్రాథమిక హక్కుకి అవరోధం కలిగింది అని కనుక చేస్తే న్యాయస్థానాలు ఎట్లా పరిష్కరిస్తాయి, సరైన సమయంలో ఎలా స్పందిస్తాయి? అంచేత నేను చాలా కాలం దీన్ని ప్రాథమిక హక్కుగా చేస్తే మంచిదేమో అన్న వాదనని
కొంత దాంట్లో ఉన్న వాస్తవత, దాంట్లో ఉన్న ఆదర్శాన్ని ఒప్పుకున్నప్పటికీ చివరికి అది రాజ్యాంగ హక్కుగా ఉండటమే సముచితం అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. అయితే ఈ కేఎం జోసెఫ్ గారి ఈ జడ్జిమెంట్లో ఉన్న ఉదాత్తమైన అంశం ఏంటంటే, ఒక వ్యక్తి ఓటు హక్కు వేయటం అనేది స్వేచ్ఛకు సంబంధించింది. స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19 ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి రాజ్యాంగం ద్వారా సంక్రమించింది. స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛ మన జీవన ప్రమాణాలకి ప్రాథమికం. ఒక వ్యక్తి ఎవరికి ఓటు వేయాలి అనే ఒక స్వేచ్ఛాయుత వాతావరణం కలిగించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఉద్దేశం. అందుకనే దాంట్లో నుంచి వచ్చిందే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నియమావళిని చిత్తశుద్ధితో అమలు చేయాల్సింది జిల్లా కలెక్టర్లు ఎన్నికల సందర్భంలో. ఈ విషయాన్ని నేను ప్రత్యేకంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇది కూడా సమున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాబట్టి ఇది మిళితమై ఉంది. ఓటు హక్కు అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు, కానీ ఏ వ్యక్తి అయినా స్వచ్ఛందంగా నిర్బంధం లేకుండా తన వ్యక్తిగత స్వేచ్ఛను ఉపయోగించి ఎవరికి కావాలంటే, ఏ పార్టీకి కావాలంటే ఓటు వేసే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి, జిల్లా కలెక్టర్లకి, ఈ వ్యవస్థకు అందరికీ కూడా ఉంటుంది అని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నాను. ఇక రెండో విషయం, ప్రాధాన్యమైన విషయం ఏంటంటే, ఈరోజు బాధాకరమైన పరిస్థితి ఏంటంటే, ఓటరుకి ఏ ప్రాతిపదిక మీద ఓటు కల్పించాలి, ఎక్కడ కల్పించాలి అనే దానికి ప్రామాణికంగా ఉన్న కేసు మన్మోహన్ సింగ్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్. ఈ మన్మోహన్ సింగ్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్లో అది కూడా సమున్నత న్యాయస్థానమే. ఏం చెప్పారంటే, ఏ వ్యక్తి సాధారణంగా ఎక్కడ పౌరుడిగా ఉంటే అక్కడ ఓటు హక్కు కల్పించాలి అని చెప్తోంది. ఈరోజు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు గురవుతున్న విషయం ఇదే. ఎక్కడ ఏ వ్యక్తికి ఎలా ఓటు కల్పించాలి అనేది ఈరోజు ప్రాధాన్యమైన అంశం. ఈ ఏ వ్యక్తికి ఎక్కడ ఎలా ఓటు కల్పించాలి అనే దాంట్లో విచక్షణ అధికార యంత్రాంగానికి ఉండకూడదు. దేశంలో కోట్లాది మంది ఓటర్లు ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్లు కానీ యంత్రాంగం కానీ ఈ వ్యక్తికి ఇక్కడ ఓటు కల్పించాలి అని చెప్పి నిర్విధంగా మనం చెప్పగలమా? ఎందుకు చెప్పలేమంటే, ఒక వ్యక్తి ఒక చోట పుడతాడు, ఒక చోట చదువుకుంటాడు, మరొక చోట ఉద్యోగం చేస్తాడు, ఇంకొక చోట పదవీ విరమణ చేస్తాడు. చేసిన తర్వాత అతనికి అనుబంధం అనేక ప్రదేశాలతో ఉంటుంది. అంచేత ఏ ప్రదేశంలో అతను సాధారణ పౌరుడు అని చెప్పడానికి కేవలం ఆధార్ కార్డు అనేది గుర్తింపు సరిపోతుందా? ఇది మన మానసిక ఉద్వేగాలతో, మన ఆలోచనలతో, మమకారానికి సంబంధించిన విషయాలు. అంచేత ఎప్పుడైతే కేఎం జోసెఫ్ కేసులో న్యాయస్థానం ఇది స్వేచ్ఛకి సంబంధించిన విషయం, ఓటు వేయటం అని చెప్పినప్పుడు మనం గౌరవించి ఆర్టికల్ 19 ద్వారా ప్రతి పౌరుడికి తను ఎక్కడ ఓటు వేయాలనుకునే స్వేచ్ఛని కల్పించడం అనేది బాధ్యత అని చెప్పి వ్యవస్థ మీద ఉన్న బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఇంకోటి కూడా, ప్రతి వ్యక్తికి ఒక ఓటే ఉండాలి. ఒక ఓటు మించి ఉండటానికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఎటువంటి సడలింపులు లేవు. పొరపాటు డిక్లరేషన్ ఇచ్చినా 2 చోట్ల ఓటు కనుక ఏ వ్యక్తి కనుక వేసినా కూడా అది శిక్ష. దాని ప్రకారం ఏ వ్యక్తికైనా శిక్ష వేయచ్చు. కానీ ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే, చాలామందికి మోర్ దెన్ 1 ఎపిక్ కార్డు ఉంది. దీంట్లో విద్యార్థితులు కూడా ఉన్నాయి. నాకు తెలిసిన వారికి చాలామందికి ఉన్నాయి. నేను చెప్తూ ఉంటాను, ఇది చాలా తప్పు. మనం ఇంకా బాధ్యతగా చదువుకున్న వాళ్ళం ఆదర్శవంతంగా ఉండాలి. మీకు 2 ఓట్లు అంటే అప్పుడు అవసరం బట్టి ఇక్కడైతే ఇక్కడ, అక్కడైతే అక్కడ వేయొచ్చు అనే ఉద్దేశంతో 2 పెట్టుకున్నామండి అని చెప్పి చెప్తుంటారు. అది దురదృష్టకరం. అలా చేయటం అనేది బాధ్యత రాహిత్యం. అది మన సిటిజన్షిప్ అనే భావనకి వ్యతిరేకం. నేను నిజంగా ఈరోజు దేశంలో కావాల్సింది ఒక మీటూ మూమెంట్ లాంటిది ఒకటి రావాలి. నాకు ఒక ఓటు చాలు, నాకు 2వ ఓటు ఉంది, ఇది నేను సరెండర్ చేస్తున్నాను, ఇది నాకు తప్పు ఒప్పులతో వచ్చిందో ఎలా వచ్చిందో లేకపోతే దాని గురించి ప్రశ్నలు అడగొద్దు. అంచేత నేను నా 2వ ఓటుని నేను సరెండర్ చేస్తున్నాను అని స్వచ్ఛందంగా గనక పౌరులు కనుక వచ్చినట్లయితే చాలా వరకు వ్యవస్థాపరంగా షాళన అనేది ఆరంభం అవుతుంది అని చెప్పి నేను
విశ్వసిస్తున్నాను. దీనికి విధి విధానాలు అవసరం, రాజకీయ పార్టీలతో కూడా సంప్రదింపులు అవసరం. ప్రతి వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి అనే దాంట్లో ఎటువంటి రాజీ లేదు. ఎక్కడ ఏ వ్యక్తికి ఓటు ఉండాలో ఎంచుకునే స్వేచ్ఛ ఆ వ్యక్తికి ఇచ్చినట్లయితే ఆ వ్యక్తికి ఆ ప్రదేశంతో ఉన్న మమకారంతో బంధంతో అతను విధిగా వచ్చి ఓటు వేస్తాడు. అందుచేత అతను కనుక ఎక్కువ మంది కనుక ఓటు వేసి ఓటింగ్ శాతం కనుక పెరిగినట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇది ఏదో ఒక వేదిక మీద నుంచి ఒక సూచన ప్రారంభం కావాలి కాబట్టి ఇది సరైన వేదిక అని చెప్పి నేను భావించి ఈ సూచన విఘ్నులకి పెద్దలకి అందరికీ కూడా దీని గురించి చర్చ అవసరం అని చెప్పేసి నేను భావిస్తూ మీ ముందు ఈ చర్చను ఆవిష్కారం చేయడానికి నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇక ఆఖరిగా వ్యవస్థాపరంగా మనకున్న సవాళ్ళు ప్రస్తుతం 2. వ్యవస్థని నిర్వీర్యం చేస్తుంది ఈ ధనబలం. అది ధనబలమే కాదు, ధనమరం. అంచేత వ్యవస్థలో సరిగా ఎన్నికల సమయంలో ఎక్కడో ధనస్వాములు వచ్చి ప్రజాస్వామ్యవాదులు అని చెప్పేసి ముందుగా వచ్చి పార్టీల దగ్గర నుంచి టికెట్లు పొంది వీరు పార్టీ అభ్యర్థులుగా ఉండి గెలుపొంది చివరికి వీళ్ళు ప్రజలతో మమేకం అయి చేయగలిగిన సత్తా అయితే వీరికి లేదు. ఇలాంటి వాటి వల్లనే ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతోంది. టీఎన్ శేషన్ ఉన్న సందర్భంలో మేమందరం కూడా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ చూసాం. అప్పుడున్న ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పుడున్న ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని చూస్తే చాలా పలసపడిపోయింది. దీనికి ఒక్కరే కారణం కాదు, దీంట్లో వ్యవస్థాపరంగా అందరూ కూడా తలాపాపం తలా పిడికడన్నట్లు మనం అందరం కూడా ఈ లోపాలకి కొంతవరకు బాధ్యమే. దీని మీద చర్చ అవసరం. రాజకీయ పార్టీలు ముఖ్యంగా దీని మీద ఇది పెనుముప్పుగా భావించి ఈ ధన ప్రభావాన్ని నుంచి ఈ ఎన్నికల్లో ఉన్న అభ్యర్థుల్ని వీటిల్లో షాళన చేయించి నిజంగా ప్రజాసేవలో ఆసక్తి ఉన్న వాళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవటం సబబు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కానీ ఇది ఒక్క రోజుతో వచ్చే మార్పు కాదు. ఇది పార్టీలకు అతీతంగా ప్రజల్లో నుంచి ఇటువంటి భావన రావాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక రెండోది, ఈ ఎన్నికల నిర్వహణ రాజకీయ పార్టీలుకి సలహాదారులు అంటూ కొత్తగా ఉన్నారు. ఈ సలహాదారులు కోట్లాది రూపాయలు వసూలు చేసి వీళ్ళు కన్సల్టెంట్స్ పేరుతో ఇది రాజకీయ పార్టీలని బలపరచడానికి కాకుండా ప్రత్యర్థి బలహీనతల్ని సొమ్ము చేసుకునే విధంగా వీళ్ళు చేస్తున్న పనులు గర్హనీయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తున్నారు. ఓటర్ ప్రొఫైలింగ్ చేసి మన పార్టీ వాడెవడు, అవతల పార్టీ వాడెవడు లిస్టులు తయారు చేసి వాళ్ళని ప్రభావితులు చేసి ప్రలోభపెట్టి భయపెట్టి నయానా భయాన గెలుపు సాధించాలి అనే ఒక ఎలక్షన్ ప్రాసెస్ని ఒక క్రీడలాగా భావిస్తున్నారు ఈ కన్సల్టెంట్స్. ఇట్లాంటి ఈ వ్యక్తులు ఇది ఈ వ్యవస్థకి చాలా చేటు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగాయి. మనకందరికీ తెలుసు, 2019 తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 25,000 ఎపిక్ కార్డ్స్ని సిస్టమేటిక్గా డూప్లికేషన్ అనేది చేసి దొంగ ఓట్లు వేశారు. వేసినప్పుడు అది తిరణాలలాగా జరిగింది. వీళ్ళందరినీ బస్సుల్లో తీసుకొచ్చారు, దేవస్థానం ధర్మసత్రాల్లో పెట్టారు, హోటల్స్లో పెట్టారు. మరి అక్కడున్న యంత్రాంగం కళ్ళు మూసుకుందా? ఇటువంటి అవాంఛనీయమైన ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే మనం ఏం ప్రతిస్పందించలేదు. తర్వాత ఎన్నికలైపోయిన తర్వాత విచారణ జరిపిన తర్వాత ముక్కుబడిగా కొంతమందిని సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేసింది కూడా కొద్దిపాటి దానివల్ల ఏమైనా మార్పు ఉందా అంటే నాకైతే కనపడలేదు. నా దృష్టిలో ఆ సందర్భంగా ఇంకా గట్టి చర్యలు, నష్ట నివారణ చర్యలు చేపట్టుంటే బాగుండేది. అప్పుడు ఓటర్ ప్రొఫైలింగ్ అనేది జరగకుండా ఆగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దేశవ్యాప్తంగా
చాలా రాజకీయ పార్టీలకి సలహాదారులు, ఈ ఓటర్ ప్రొఫైలింగ్ నిర్విఘ్నంగా జరుగుతోంది. దీన్ని మనం గుర్తించాలి, గమనించాలి, ఆపాలి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ సందర్భంలో ఎన్నికలను ప్రభావితం చేయడానికి వాలంటీర్ల వ్యవస్థని దుర్వినియోగం చేయాల్సి వచ్చినప్పుడు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థకు అప్పుడు నేను కూడా సెక్రటరీగా ఉన్నాను, ఇప్పుడు కూడా సెక్రటరీగా ఉన్నాను. మేము కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి కోర్టులో అనుకూలమైన ఉత్తర్వులు తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ స్పందించిన తర్వాత పారదర్శకంగా ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో పారదర్శకంగా ఎన్నికలు జరిగిన దాని మీదే అత్యధిక శాతం 81% ఓటింగ్ నమోదైంది. అంతకుముందు ఎప్పుడు మనం 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్నది, మనం నేరుగా 1వ స్థానంలోకి వెళ్ళాం. ప్రజల్లో మనం నమ్మకం, ప్రజల్లో విశ్వాసం, వ్యవస్థ మీద గౌరవం మనం గనక చెప్పినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుంది, మన్నుతుంది అని చెప్పేసి నేను సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీకున్న బాధ్యతలతో పాటు ఎలక్షన్ నిర్వహించే బాధ్యతలు కలెక్టర్లకి, జిల్లా యంత్రాంగానికి ఇవి పటిష్టమైన బాధ్యతలు. మీరు ఎటువంటి వారు, మీ స్వభావం ఏంటి అనే దాన్ని నిర్ణయించేది మీరు ఎంత పారదర్శకతతో, ఎంత సమర్థవంతంగా, రాగద్వేషాలకు అతీతంగా మీరు వ్యవహరిస్తారు అనేది అది కొలమానం అవుతుందని చెప్పి నేను చెప్తూ, ఈరోజు యువ ఓటర్లు కూడా ఎంతో ఆశావాహనలతో ఓటర్లుగా నమోదవుతున్నారు. భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు కూడా ఉంది, మన ప్రజాస్వామ్యానికి ఉంది, మన ఆర్థిక వ్యవస్థకి ఉంది, మనకు సమర్థమైన నాయకత్వం ఉంది. అంచేత భారతదేశం ప్రగతి పదంలోకి వెళ్ళాలి, వెళుతుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎలక్షన్ నిర్వహణలో నిష్ణాతులు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐఏఎస్ గారు ఎలక్షన్స్కి సంబంధించి, ఓటర్స్కు సంబంధించినటువంటి చక్కటి సమాచారాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. We now request the Honorable CS Sir, Government of Andhra Pradesh, to kindly administer the voters' pledge. May I request all the dignitaries and the participants to please stand and repeat the pledge as led by the Honorable CS Sir, Government of Andhra Pradesh, Shri K. Vijayanand IAS Garu. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. Thank you very much, sir. We request all of you please be seated in your respective positions. 16th National Voters Day, My India, My Vote. Today's chief guest, Chief Secretary, Government of Andhra Pradesh, Shri K. Vijayanand IAS Garu. So please come forward and deliver your address, sir. So please come forward, sir. President of this today's function, Chief Electoral Officer Sri Vivek Yadav Garu, Guest of Honor and erstwhile State Chief Election Commissioner and present Director General Dr. N. Ramesh Kumar Garu, District Collector, NTR District, collectors and other senior officers from various districts, officers from different departments, and my dear young friends. Today we have gathered here to celebrate National Voters Day. This National Voters Day is observed every year on 25th of January.
This day marks the foundation of the Election Commission of India. The Election Commission of India was first established on 25th January 1950. As a mark of respect, Election Commission has introduced this National Voters' Day celebrations on every year. It is a very important day for our democracy. The main objective of National Voters' Day is to encourage citizens, especially young voters, to participate actively in the election process and to make them aware of their rights and responsibilities as voters. Since the inception in the year 1950, the Election Commission of India has laid strong foundations of the Indian democracy by ensuring that every eligible citizen is enrolled as a voter and is fully empowered to elect public representatives in various and governments of his choice. The Election Commission of India has successfully conducted various general elections to the Parliament and state legislative assemblies, which has improved the quality of elected governments in the world's largest democracy. Today, on the eve of the 16th National Voters' Day, the theme for this Voters' Day is My India, My Vote, with the tagline of Indian citizen at the heart of the Indian democracy. This theme reminds us that voting is not just a right, but also a responsibility. Every vote contributes to building a strong, inclusive, and democratic India. The right to vote, as Dr. Ramesh Kumar Garu has said, is indeed a fundamental right in the India guaranteed by the Constitution. It is a cornerstone of India's democratic system, allowing citizens to participate in the electoral process and elect their representatives to the Parliament as well as to the state governments and to the local governments. As all of us know, India is the world's largest democracy, and the strength of our democracy lies in the participation of its citizens. Voting allows us to choose our representatives and have a voice in governance. When we vote, we take part in shaping the future of our nation. Similarly, becoming a voter is a significant milestone in every citizen's life. It is a right that empowers us to shape our country's future. As per Constitution of India, every citizen above 18 years of age has the right to vote. I am glad to know that the state of Andhra Pradesh is in the forefront of voter enrollment with 4.15 crores as on 22nd January 2026. I am also very happy to note that the enrollment procedure is highly simplified and voter friendly. Applications can be filed online as well as to the booth level officers at their doorstep. Andhra Pradesh has successfully achieved a milestone in the realm of enrollment of voters with 100% photographs and issue of epic cards to the citizens. I am also glad that in a significant move aimed at strengthening the democracy, the Election Commission of India has successfully launched a countrywide campaign and a vigorous exercise to identify all eligible voters reaching 18 years of age on the qualifying dates every year and enroll them and given the epic cards on January 25th at a brief felicitation being organized at each and every polling station. On this occasion, let us pledge to register ourselves as voters when we become eligible, vote in every election without fail, and I also thank all the officials who are present here and the officials who organized this important event at all parts of the state, and I am confident that it will go a long way in strengthening the democracy in this country. It will also motivate the citizens to enroll and exercise their franchise fairly without fear or favor. I once again wish the celebrations of National Voters' Day a grand success. Jai Hind. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ సిఎస్ గారు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినందుకు ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు యూత్ అయినటువంటి భావి భారత పౌరులుగా
మన ముందుకు రాబోతున్నారు. కొత్తగా ఎలక్షన్స్లో ఓటర్ని నమోదు చేసుకున్నటువంటి సందర్భంగా వారికి ఈరోజు ఈ వేదిక మీద కార్డ్ని అందించడం జరుగుతోంది. వి రిక్వెస్ట్ మిస్టర్ భాను ప్రకాష్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. Heartiest welcome. And may I request Mr. Mohan Sai, please come forward. And Mr. Abdul, please come forward. And Mr. Vikas, please come forward. Yes, we need to encourage them. They are the young voters on this great occasion of National Voters Day 2026. Congratulations, Mr. Banu. Request Mr. Mohan. Mr. Mohan Sai. Congratulations, ma. Now request Mr. Abdul. Congratulations. May request Mr. Vikas Sai. And they are the young voters. Once again, congratulations, each and everyone. Yes. On this great occasion, Best Electoral Practices Awards ni అందించవలసిందిగా గౌరవ సిఎస్ గారిని సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. In the category of Best Election District Award 2025, and the award goes to Collector and the DEO Vijayanagaram S. Ramasundar Reddy IAS గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. Congratulations, sir. గౌరవ సిఎస్ గారి చేతుల మీదుగా మెమెంటో, సర్టిఫికేట్, అవార్డుని అందించడం జరుగుతోంది. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ సార్. ఇన్ ద కేటగిరీ ఆఫ్ బెస్ట్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్ అవార్డు 2025, నౌ ఐ రిక్వెస్ట్ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్. ఐ రిక్వెస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐఏఎస్ గారు. సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. Collector and the DEO Vijayanagaram, Dr. B.R. Ambedkar IAS Garu. Congratulations, sir. Now I request overall election management category. I request Collector and the DEO Tirupati, Dr. Venkateshwar sir IAS. On behalf of sir, we request DRO Tirupati G. Narasimhalu Garu. So please come forward and welcome on to the stage. Congratulations, sir. Now I request Collector and the DEO Nandyala G. Rajakumari IAS Garu. Madam, please come forward and welcome on to the stage. Collector and the DEO Nandyala G. Rajakumari IAS Garu. Heartiest congratulations, madam. May request Collector and the DEO NTR Dr. Lakshmi Shah IAS Garu. Sir, please come forward. Congratulations, sir. Collector and the DEO NTR District Dr. Lakshmi Shah IAS Garu. Heartiest congratulations, sir. Now we request Collector and the DEO Prakasham P. Rajababu IAS Garu. Sir, please come forward and welcome on to the stage. Now may I request Collector and the DEO Prakasham P. Rajababu IAS Garu. Heartiest congratulations, sir. Now I request Collector and the DEO Chittur Sumit Kumar IAS Garu. So please come forward and welcome on to the stage. Collector and the DEO Chitturu Sumit Kumar IAS Garu. Congratulations, sir. Now I request Collector and the DEO Kakinada
Sakili Shan Mohan IAS Garu, on behalf of sir, we request DRO sir, Kakinada J. Venkatrao Garu. So please come forward. Highest electors mapping for SIR. Congratulations sir. May request Collector and the DEO Krishna Balaji IAS Garu. So please come forward. I request Collector and the DEO Krishna District Balaji IAS Garu. Heartiest congratulations sir. Now may I request Collector and the DEO Nellore. I request Himanshu Shukla IAS Garu. So please come forward and welcome onto the stage. Congratulations sir. Collector and the DEO Nellore, Himanshu Shukla IAS Garu. May request Collector and DEO West Godavari, G. Nagarani IAS Garu. We request Collector and the DEO West Godavari, C. Nagarani Garu IAS. Sir, madam, please come forward and welcome onto the stage. Highest enrollment in 2025. Heartiest congratulations, Collector and the DEO West Godavari, C. Nagarani IAS Garu. Congratulations, madam. And we are moving forward to the next category, academic experts. Special award for the academic support, Honorable Vice Chancellor, Vishakhapatnam, DSNLW. We request Professor D. Surya Prakash Rao Garu, sir, please come forward and welcome on to the stage. The next category, overall election management, Special Deputy Collector Garu and DRO Garu, Vijayanagaram. We request Murli sir, please come forward and welcome on to the stage. May request DRO Kakinada, J. Venkatrao Garu. So please come forward and welcome on to the stage. Special Deputy Collector Garu and the DRO, Vijayanagaram, E. Murali Garu. Heartiest congratulations sir. I request DRO Kakinada, J. Venkatrao Garu. Heartiest congratulations sir. DRO Guntur. I request Kajawali Garu. So please come forward and welcome on to the stage. I request DRO Tirupati Narasimhalu Garu. So please come forward and welcome on to the stage. Overall election management in the category and the DRO Tirupati Narasimhalu Garu. Congratulations sir. Now electoral roll management category, District Civil Supplies Officer ERO Avanigadda Krishna. We request G. Mohan Babu Garu. So please come forward and welcome on to the stage. And may I request Venkata Shivarami Reddy Garu, Special Deputy Collector Garu, Prakasham. So please come forward and welcome on to the stage. We request everyone put your hands together. Electoral roll management, Venkata Shivaram Reddy Garu. Congratulations sir. May request K. Madhuri Garu, Special Deputy Collector, Prakasham. But please come forward and welcome on to the stage. In the overall election management, Additional Secretary Garu, Venkateshwara Garu, so please come forward and welcome on to the stage. Overall election management, Assistant Secretary Garu, Tatabai Garu, so please come forward and welcome on to the stage. Social Media Outreach, Senior Officer, Section Officer, Sheshagiri Raju Garu, so please come forward and welcome on to the stage. Electoral Roll Management Category, Section Officer, G. Srinivas Rao sir, please come forward and welcome on to the stage. Section Officer, Padmaja Garu,
please come forward, madam. In the category of training and capacity building, section officer KSN Murthy garu, please come forward, sir. Electoral roll management category, ASO sir K Nani garu, so please come forward and welcome on to the stage. In the category of training and the capacity building, ASO sir T Venkateshwarlu garu, so please come forward. Training and capacity building, ASO sir, we request B Sudhakar garu, so please come forward and welcome on to the stage. In the category of electoral roll management, AERO Srikakulam, we request Ganapati Rao garu, so please come forward and welcome on to the stage. West Godavari, Kanakaraju garu, so please come forward and welcome on to the stage. Pratibadu Guntur, S Hina Priya garu, madam please come forward, welcome on to the stage. Congratulations, we request everyone join your hands. YSR Kadapa, J Manohar Reddy garu, so please come forward, welcome on to the stage. In the category of overall election management, election deputy Tahsildar Visakhapatnam, we request BVL Narasimhamurthy garu, please come forward, sir. Overall election management, we request election superintendent Kakinada, we request Jagannadam garu, so please come forward and welcome on to the stage. Election deputy Tahsildar Krishna, we request MV Shyamnath garu, please come forward, sir. Election superintendent Prakasham, we request CH Srinivas Rao garu, so please come forward. Congratulations, sir. Overall election management, election deputy Tahsildar SPS Nellore, we request KC Ashir garu, please come forward. In the category of BLO supervisors, may request BLO supervisor Nandyala, we request T Keshav garu, so please come forward and welcome on to the stage. BLO supervisor Kakinada GNV Rajarao garu, so please come forward and welcome on to the stage. BLO supervisor SPS Nellore PVST Ram Prasad garu, so please come forward, welcome on to the stage. In the category of electoral roll management, I request PMIT B Anil garu, so please come forward. DPO K Naveen Varaprasad garu, please come forward, sir. DEO K Kalyan Chakravarti garu, so please come forward. Module lead, we request PV Suresh Kumar garu, so please come forward. PM SLE, we request CHSN Fani Kumar garu, please come forward, sir. Programmer RD Pavan Kumar garu, so please come forward. Programmer K Sai Kiran garu, so please come forward. Lead executive, we request S Chandrasekhar garu, please come forward. We request assistant programmer B Dinesh garu, please come forward, sir. We request P Vijay garu, so please come forward. We request DPO R Vishnu garu, so please come forward.
Overall Election Management, DPO, K. Sailaja Garu. Madam, please come forward. We request DPO, CH. Karthik Kumar Garu, please come forward, sir. Overall Election Management, DEO, VVN Naveen Garu, please come forward, sir. Overall Election Management Criteria, our DEO, sir, M. Ramakrishna Garu, sir, please come forward. In the criteria of social media outreach, DPO, sir, we request Alauddin, sir, please come forward, sir. Social media outreach, DEO, sir, U. Ramu Garu, so please come forward. Training and the capacity building, DPO Garu, J. Sadasiva Garu, so please come forward. Training and the capacity building, DEO, sir, Suresh Garu, sir, please come forward. Overall Election Management Office Subordinate, we request Manjushri Garu, please come forward. Overall Election Management Office Subordinate, S. Subbarao Garu, sir, please come forward. We request M. Jagadish Garu, sir, please come forward. Overall Election Management Office Subordinate, A. Srinath Garu, please come forward, sir. Overall Election Management Driver, we request Devendranath Babu Garu, sir, please come forward. Overall Election Management, we request Rajiv Gandhi Garu K, so please come forward. District SLA team, we request SLA team Anakapalli T. Mohan Garu, so please come forward. SLA team Prakasham A. Rangarao Garu, so please come forward. SLA team Kadapa, we request Shivabala Chandra Garu, so please come forward. Now we are moving forward to the BLOs. Electoral Roll Management, we request BLO Srikakulam Raju Garu, sir, please come forward. Vijayanagaram Satyanarayan Garu, sir, please come forward. Parvatipuram Manyam Durgama Garu, please come forward. Alluri Sita Ramaraju Sirisha Garu, please come forward. Pendurti Vishakhapatnam Y. Kalyani Garu, please come forward. BLO Anakapalli, we request Kumari Garu, please come forward. BLO Pitapuram Kakinada, SRB Srinivas Garu, so please come forward. BLO Amalapuram BR Ambedkar Konasima, we request Kusuma Garu, please come forward. East Godavari, we request Venkateshwara Garu. We request DVV Satyanarayan Garu from West Godavari. So please come forward. Eluru Swati Garu, madam, please come forward. Avanigadda Krishna Shubhavani Garu, please come forward.
Jaggayapeta NTR, we request Sudashri Garu, please come forward. Prattipadu Guntur, we request CH Srinivas Garu, please come forward. Addanki Bapatla, we request Sirisha Garu, please come forward. Narsaraupeta, Palnadu, we request Sheikh Said Garu, please come forward. Prakasham, BLO, we request Neelavati Garu, please come forward. Atmakur, Nellur, we request Venkata Ramaya Garu, please come forward, sir. We request BLO Karnool, Lakshmana Garu, so please come forward. Nandyala, we request Lakshmi Garu, please come forward. Anantapuram, we request Dhanalakshmi Garu, please come forward. Hindupur Satya Sai, we request Kalavati Garu, please come forward. YSR Kadapa, we request Vishnuvardhan Reddy Garu, so please come forward. Annamaya, we request Sirisha Garu, please come forward. BLO Chittur, we request Sundar Garu. We request A. Sundareshan Garu. BLO Tirupati, we request Swathi Garu. Congratulations to each and everyone who are supporting directly or indirectly towards to the elections. May request EMS in charge Garu, Venkatesh Rajesh Garu, so please come forward. EVM management system, we request EMS in charge, M. Venkat Rajesh Garu, so please come forward. We request Karunashri Garu, please come forward. We request Salman Garu, so please come forward. We request Sandeep Garu, so please come forward. ఎలక్షన్స్ నిర్వహణలో కృషి చేసినటువంటి గౌరవ ఐఏఎస్ ఆఫీసర్స్, కలెక్టర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. We request all of you please rise for the national anthem. Wait a minute. Sixteenth National Voters Day, My India, My Vote. We request all of you please rise for the national anthem. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे Jai Hind.